వెల్కమ్ టు మై ఛానల్. HTML5 CSS3లో సెకండ్ ట్యూటోరియల్లో ఉన్నాం. ఒకసారి లాస్ట్ ట్యూటోరియల్ మనం గుర్తు తెచ్చుకున్నట్టయితే లాస్ట్ ట్యూటోరియల్లో జస్ట్ బేసిక్ ఫార్మాట్ అనేది చూపించాను మీకు. ఇప్పుడు మనం ఒక టైటిల్, ఒక క్యాప్షన్, ఒక ఆర్టికల్ తాలూకా మ్యాటర్ అంతా రాసి మీకు ఒక డిజైన్ అనేది నేను చూపిస్తాను. నేను ఇది ఆల్రెడీ టైప్ చేసుకున్నాను, ఎలా టైప్ చేసుకున్నా కూడా మీకు చూపిస్తాను. ఇదిగోని నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాం కదా, డాక్ టైప్. నేను టైటిల్ మనం లాస్ట్ దీంట్లో మై ఫస్ట్ డిజైన్ అని చెప్పేసి ఇచ్చుకున్నాం. ఇక్కడ డాక్టర్ APJ అబ్దుల్ కలాం అని చెప్పేసి టైప్ చేసా. ఇక్కడ H1 అనేది డాక్టర్ APJ అబ్దుల్ కలాం అని చెప్పేసి H3 1931 అని ఇచ్చాను. ఇది క్యాప్షన్ కింద నేను ఇచ్చుకున్నా. ఆర్టికల్ H2 అనేది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ అనేది మీకు ఇది డాక్టర్ APJ అబ్దుల్ కలాం అనే కాదు, మీకు నచ్చిన స్టోరీ అనేది టైప్ చేసుకొని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ APJ అబ్దుల్ కలాం వాజ్ బార్న్ అని చెప్పేసి టైప్ చేసుకున్నా. ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ అనేది P, ఎండింగ్ ట్యాగ్ అనేది /P అని చెప్పేసి టైప్ చేసా. ఇక్కడ ఫోటర్ అని చెప్పేసి కాపీరైట్ డైలీ మై టెక్నాలజీ సిన్స్ 2020 అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఈ కాపీరైట్ అనేది ఎలా టైప్ చేస్తామంటే స్విచ్ బటన్ మీద టైప్ చేసి ఇక్కడ క్యారెక్టర్ మ్యాప్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఈ క్యారెక్టర్ మ్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాపీరైట్ సింబల్ ఉంది, దీన్ని ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ అని కొట్టి కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేస్తే, సపోజ్ మీరు చూపిస్తే చూడండి, ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి కాపీరైట్ సింబల్ పేస్ట్ అవుతుంది. నాకు అవసరం లేదు, ఆల్రెడీ నేను చేసుకున్నా. ఇది ఇప్పుడు Ctrl+S కొట్టేసి సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టాక ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే డిజైన్ 2 ఓపెన్ చేద్దాం. చూసారా, డాక్టర్ APJ అబ్దుల్ కలాం H1 ట్యాగ్ ఇచ్చాం, దీనికి H2 H3 ఇచ్చాం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మనకి హెడర్లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం అండ్ 1931 ఈ రెండు హెడర్లో ఉంటాయి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఆర్టికల్లో ఉంటుంది. ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది, సెక్షన్లో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఈ ఆర్టికల్ టైప్ చేసిందంతా అందులో ఉంటుంది సెక్షన్లో. ఇక్కడ కాపీరైట్ సిన్స్ 2020 అని చెప్పేసి ఉంది కదా, ఇది అనేది ఫోటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇది అనేది జస్ట్ మ్యాటర్, ఇది ఒక వెబ్సైట్ రూపం అనేది మనం ఇంకా పర్ఫెక్ట్గా తీసుకురాలేదు. అంటే దీనికి కస్టమ్ డిజైన్స్ అంటే స్టైల్ షీట్, దీనికి ఇంకా స్టైల్ షీట్ అనేది మనం పెట్టలేదు. స్టైల్ షీట్ కావాలంటే CSS మనకు కావాలి. ఇప్పుడు CSS నేర్చుకోవాలంటే CSS అనేది 3 టైప్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ షీట్, ఇన్లైన్ షీట్ ఆర్ ఆన్ పేజ్ అని ఉంటుంది. ఆన్ పేజ్ స్టైల్ షీట్, ఇన్లైన్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇప్పుడు అవి అంటే ఏంటో చూద్దాం. టైప్స్ ఇది చూడండి, టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్: ఇన్లైన్ స్టైల్ షీట్, ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్లైన్ అనేది ఓన్లీ ఒక లైన్లో అనేది మనం ఎడిట్ చేయగలం. ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ ఆర్ ఆన్ పేజ్ అంటే ఒక పేజ్లోనే ఎడిటింగ్ చేస్తాం. ఎక్స్టర్నల్ అనేది సపరేట్గా వేరే పేజ్ని చేసి ఒక లింక్ ద్వారా మన తాలూకా పేజ్కి అటాచ్ చేస్తాం. ఫస్ట్ ఇన్ స్టైల్ షీట్ అనేది చూద్దాం. ద స్టైల్ స్పెసిఫైజేషన్స్ ఆర్ ప్లేస్డ్ విత్ ఇన్ ద HTML ఎలిమెంట్స్. ఆ HTML ఎలిమెంట్స్ లోన ప్లేస్ చేస్తామని చెప్పేసి ఇట్ యూజెస్ ద స్టైల్ అట్రిబ్యూట్ ఆఫ్ ద HTML ఎలిమెంట్. ఇక్కడ చూడండి, సపోజ్ మనం H1 ట్యాగ్ అని తీసుకున్నాం. H1 స్టైల్ అని చెప్పేసి టైప్ చేసి ఆ స్టైల్ అనేది ఇక్కడ H1 అనే హెడ్డింగ్కి స్టైల్ ఏం అప్లై అవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ వైల్ యూజింగ్ ద స్టైల్ షీట్ ద లాంగ్వేజ్ మస్ట్ బి స్పెసిఫైడ్. Language is specified using the meta tag in the head section of the document. మనం ఈ స్టైల్ అనేది చెప్పేసి డైరెక్ట్గా అప్లై చేసిస్తే మనకు అప్లై అయిపోదు. పైన హెడ్ టైటిల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మెటా అని చెప్పేసి యూజ్ చేసి ఒక ట్యాగ్ అనేది మనం పెట్టాలి. అది పెట్టినప్పుడే మన కంప్యూటర్కి అర్థం అవుద్ది అనమాట. మనం ఇక్కడ CSS అనేది పెట్టాం, దాన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలి చూపిస్తా చూడండి. ఇక్కడ హెడ్ అని చెప్పేసి సింటెక్స్ ఇలా టైప్ చేయాలి. హెడ్ నెక్స్ట్ మెటా HTTP ఈక్వల్స్ టు కంటెంట్ స్టైల్ టైప్ ఆర్ కంటెంట్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై CSS హెడ్. దీన్ని మనం
చాలా రకాల టైప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఫిక్స్డ్గా. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ అటాచింగ్ ఏ స్టైల్ షీట్ టు ఏ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇది అనేది ఒక కామన్ పద్ధతి అనమాట, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి స్టైల్ అప్లై చేయడం. ఇదనేది ఇండివిజువల్ స్టైల్స్కి అనేది మనం స్టైల్ డిక్లేర్ చేయాలి, అప్లై చేయాలనుకుంటే ఇన్లైన్ అనేది బెస్ట్ అనమాట. ఇప్పుడు ఇన్లైన్కి అనేది మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటే ఇన్లైన్ అనేది బెస్ట్ అనమాట. ఒక పర్టికులర్ ఎలిమెంట్కి స్టైల్ అప్లై చేయాలనుకుంటే ఇన్లైన్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్లైన్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇన్లైన్ షీట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ 2 కేసెస్. ఇన్లైన్ షీట్ అనేది ఒక 2 కేసుల్లో మనం వాడకూడదు. అది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద సేమ్ స్టైల్ డిక్లరేషన్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎవ్రీ టైం. ఒకే స్టైల్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి అప్లై చేయడం కుదరదు. ఇన్లైన్ స్టైల్ షీట్ mixes the content with the presentation. So if you want to avoid this mixing up, don't use inline style sheet. ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేసినప్పుడు కంటెంట్ అనేది మిక్స్ చేసేస్తుంది అనమాట ప్రెజెంటేషన్లో. అలా మిక్స్ చేయకుండా ఉండాలంటే ఇన్లైన్ అనేది వాడకూడదు. ఇక్కడ చూడండి, ఈ డెమోన్స్ట్రేషన్ చూడండి ఒకసారి. ఇన్లైన్ అనేది ఎలా మన ఒక డాక్యుమెంట్కి ఎలా పెడదాం అని చెప్పేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ ఇన్లైన్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇదిగోండి మెటా ట్యాగ్ అనేది, ఈ సింటెక్స్ అనేది మనం పర్టికులర్గా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇవి ఇక్కడ ఇచ్చేసాక మన బాడీకి ఏ స్టైల్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ కావాలని చెప్పేసి బాడీ స్టైల్ ఇచ్చాం. హెచ్1 ట్యాగ్కి ఎలాంటిది కలర్ అనేది వైట్గా ఉండాలి, ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్లో కలర్ వైట్ కలర్ ఉండాలి. హెచ్1 అనేది ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఇక్కడ ఏరియల్ అనే కాదు, సాన్స్ సెరిఫ్ టైమ్స్ ఇంకా క్యాలిబరా ఇలాంటి చాలా టైప్స్ ఉంటాయి, ఏవైనా మనం టైప్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ అనేది 14 pt అని చెప్పేసి ఇచ్చారు, ఆ 14 పిక్సెల్స్ అని కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పర్ కేస్ అనమాట. మన ఇక్కడ అప్పర్ కేస్ అని పెట్టాడు కాబట్టి మనం ఇక్కడ లోవర్ కేస్ పెట్టిన టెక్స్ట్ అనేది అప్పర్ కేస్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. టెక్స్ట్ లైన్ అనేది లెఫ్ట్ ఇచ్చాడు. అంటే సపోజ్ ఇది ఒక పేజ్ అనుకుంటే టెక్స్ట్ లైన్ లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ అనమాట. ఒక సెంటర్ అంటే ఇక్కడ వస్తుంది, రైట్ అంటే ఇక్కడ. ఇక్కడ ఆడు మ్యాటర్ ఏం కొట్టాడు, ఈ స్టైల్స్ అని దేనికి అప్లై అవ్వాలి, దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అని చెప్పేసి టైప్ చేశాడు. ఇక్కడ వాడు ఇచ్చిన స్టైల్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అని దీనికి అప్లై అవ్వాలి. ఇక్కడ చూడండి క్లోజింగ్ బాడీ క్లోజింగ్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇది కొంచెం చూసారు అవుట్పుట్, దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ సిఎస్ఎస్. మనం ఇచ్చిన ఫాంట్ సైజు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ కలర్ ఇవన్నీ చెప్పేసి ఇది అవుట్పుట్ అనమాట. ఇది ఇన్లైన్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆన్ పేజ్ అంటే ఆన్ పేజ్ ఆర్ ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్. The style sheet specifications are defined within the head section of the web page or HTML. ఈ స్టైల్ షీట్స్ అన్నీ ఎక్కడంటే హెడ్లోనే ఈ స్టైల్ షీట్స్ అన్నీ మనం టైప్ చేసుకుంటాం. ఇన్ ది స్టైల్ టైప్ ద ఆల్టర్నేట్ మెథడ్ ఆఫ్ అటాచింగ్ ఏ స్టైల్ షీట్ టు HTML డాక్యుమెంట్ ఈజ్ స్టైల్ ట్యాగ్. ఇక్కడ మనం పైన హెడ్లో టైప్ చేయాలంటే ఫస్ట్ స్టైల్ అని చెప్పేసి టైప్ చేసుకొని బాడీ అని చెప్పేసి బాడీలో మనం ఏం చేంజెస్ కావాలో అక్కడ టైప్ చేసుకొని బాడీ హెడర్ అలా మనకి పర్టికులర్గా H1కి ఏ చేంజెస్ కావాలని అక్కడ టైప్ చేసుకొని అట్ లాస్ట్ // స్టైల్ అని చెప్పేసి ఎండింగ్ ఇస్తాం. టైప్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ వాట్ టైప్ ఆఫ్ స్టైల్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద డాక్యుమెంట్. అదే ఇక్కడ వాడు చెప్తున్నాడు ఏమంటే ఇక మనం ఏ స్టైల్ అనేది డినోట్ చేస్తే ఆ స్టైల్ అనేది వస్తుంది. ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ ట్యాగ్స్ టైప్ ఇఫ్ ఇట్ స్పెసిఫైస్ ద ఇంటర్నల్ టైప్ ఆఫ్ ద స్టైల్ లాంగ్వేజ్ ఇన్ సిఎస్ఎస్ ద వాల్యూ ఆఫ్ టైప్ ఈస్ టెక్స్ట్ బై సిఎస్ఎస్. మనం ఇప్పుడు ఈ పైన హెడ్ తర్వాత ఒక సింటాక్స్ అనేది టైప్ చేసుకోవాలి. చూడండి ఇన్లైన్లో మెటా అని చెప్పేసి టైప్ చేసుకుని అలా ఇక్కడ స్టైల్
స్టైల్ టైప్ అనేది టెక్స్ట్ బై సిఎస్ఎస్. మీడియా specifies the medium on which style sheet is applied. Its default value is screen. Its value can be screen, print, projection. ఈ మీడియా అనేది దేనికంటే స్క్రీన్ తీసుకుంటాం ఆర్ ఆల్ తీసుకుంటాం. మ్యాక్సిమం స్క్రీన్ తీసుకుందాం, ఎందుకంటే మనం అప్లై చేసిన స్టైల్ షీట్ అనేది స్క్రీన్ ఆర్ ప్రింట్ ఆర్ ప్రొజెక్ట్ ఏదైనా ఒక మన ఇక్కడ స్క్రీన్ మీద అనేది ఇది ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆన్ పేజ్ తర్వాత ఎగ్జాంపుల్ ఆఫ్ ఆన్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది మనం పెట్టుకోవాలి. నేను ముందు చెప్పలేదు, అది మ్యాండేటరీ కదా కదా పెట్టుకోవాలి, మ్యాండేటరీ అనుకుందాం. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ అనేది ఎంబెడెడ్ సిఎస్ అని ఇచ్చాడు. ఇక్కడ స్టైల్ టైప్ అనేది టెక్స్ట్ బై సిఎస్ఎస్. ఈ టైప్ అనేది టెక్స్ట్ బై సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్లో ఈ టైప్ ఉందని చెప్పేసి దీని వచ్చేస్తున్నాడు. ఇక్కడ బాడీ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ H1 అనేది చూడండి, ఈ H1 అనే ఎలిమెంట్కి అప్లై అవ్వాల్సిన స్టైల్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. కలర్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, టెక్స్ట్ అలైన్ అని చెప్పేసి ఇక్కడ మనం కలర్, ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి స్టైల్ అని ఎండింగ్ ట్యాగ్ ఇచ్చాడు, హెడ్ ఎండింగ్ ట్యాగ్ ఇచ్చాడు, బాడీ. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ సిఎస్ఎస్ అని చెప్పేసి దీనికి స్టైల్స్ అనేవి అప్లై అవ్వాలి. ఇలా ఇన్ స్టైల్, ఆన్ పేజ్ స్టైల్ అనేది మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి వద్దాం. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ద సిఎస్ఎస్ ఫైల్స్ ఆర్ కెప్ట్ సపరేట్లీ ఫ్రమ్ ఎన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి సపరేట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి స్టైల్ అప్లై చేయాలనుకుంటే ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనే ఇది డాక్యుమెంట్ని ఒక లింక్ ద్వారా మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి ఇన్సర్ట్ చేస్తాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ కంటైన్స్ ఓన్లీ సిఎస్ఎస్ కోడ్. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనే ఫైల్కి ఓన్లీ ఒక స్టైల్ షీట్స్ కోడ్ అని మాత్రమే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సేవ్డ్ విత్ ఎక్స్టెన్షన్ .css ఎక్స్టెన్షన్. మీకు చెప్పా కదా ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ సిఎస్ఎస్ కోడ్ అనేది .css అని ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలన్నమాట మనం. ద సిఎస్ఎస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఈ సిఎస్ఎస్ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కింద యూజ్ చేస్తాం. దాన్ని మనం ఒక లింక్ యూజ్ చేసుకొని ట్యాగ్ చేస్తాం. ద లింక్ ట్యాగ్ ఈజ్ ప్లేస్ ఇన్ హెడ్ సెక్షన్. ఈ హెడ్ అనేది ఉంటుంది కదా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో టైటిల్ ప్లేస్ చేస్తాం చూడండి, ఆ కిందన ఈ లింక్ అనేది కూడా మనం టైప్ చేయాలి. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈజ్ ట్రూ సపరేషన్ ఆఫ్ స్టైల్ అండ్ కంటెంట్ని మన స్టైల్స్ని సపరేషన్ చేసి చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఈజియర్ టు రీయూజ్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ ఎనీ సపరేట్ ఫైల్. మీకు చెప్పా కదా సిఎస్ఎస్ అనేది ఏ ఫైల్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఏ సపరేట్ ఫైల్కైనా జస్ట్ ఈ చూసారు ఇక్కడ సింటాక్స్ దగ్గర లింక్ ఉంది, జస్ట్ ఈ లింక్ యూజ్ చేసి మనం ఈ స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు అనమాట. చూసారు ఇక్కడ లింక్ REL స్టైల్ షీట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై సిఎస్ఎస్, హెచ్ రెఫరెన్స్ ఈక్వల్స్ టు మై స్టైల్స్ .css. ఇక్కడ మీరు మీ సిఎస్ఎస్ ఫైల్ అనేది ఎలా సేవ్ చేసుకున్నారో ఇక్కడ హెచ్ రెఫరెన్స్ దగ్గర కూడా సేమ్ ఆ నేమ్ యూజ్ చేసి .css ఎక్స్టెన్షన్తో టైప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి REL అట్రిబ్యూట్స్ ఆఫ్ లింక్ ట్యాగ్స్. లింక్లో ఉన్న ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. REL అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ రిలేషన్షిప్ ఆఫ్ సిఎస్ఎస్ విత్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్న సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి మధ్యన రిలేషన్ని RELతో చెప్పేసి డినోట్ చేస్తాం. ఇది డిఫాల్ట్ దీనికి రిలేషన్షిప్ అంటే స్టైల్ షీట్ అనమాట. సిఎస్ఎస్ అనేది ఒక స్టైల్ షీట్. మనం ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి ఒక స్టైల్ షీట్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఆ స్టైల్ షీట్ అనేది సిఎస్ఎస్ అంటే అప్పుడు సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి మధ్యన రిలేషన్షిప్ ఏంటి, ఒక స్టైల్ షీట్ మాత్రమే. పాసిబుల్ రిలేషన్షిప్ వాల్యూస్ ఆ స్టైల్ షీట్ ఆర్ ఆల్టర్నేట్ స్టైల్ షీట్. నెక్స్ట్ టైప్ ఈజ్ అట్రిబ్యూట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ మెటా ట్యాగ్. మెటా ట్యాగ్లో టైప్ అనేది మనం యూజ్ చేయం. ఇట్ స్పెసిఫైస్ విచ్ టైప్ ఆఫ్ స్టైల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్. మనం ఏ టైప్ ఆఫ్ స్టైల్ లాంగ్వేజ్ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఏ స్టైల్ అనేది యూజ్ చేసామని డినోట్ చేస్తుంది. ద వాల్యూ ఆఫ్
టైప్ అట్రిబ్యూట్ ఈస్ టెక్స్ట్ బై సిఎస్ఎస్. మనం ఈ సిఎస్ఎస్ అనే స్టైల్ షీట్ని అప్లై చేస్తున్నాం కదా. సిఎస్ఎస్ అంటే ఏంటి? టెక్స్ట్ అనేది ఏంటి? అది ఒక స్టైల్ షీట్, మనం అప్లై చేయబోతున్న ఒక స్టైల్ షీట్, అందుకు టెక్స్ట్ బై సిఎస్ఎస్. హెచ్ రిఫరెన్స్ ఇట్ పాయింట్స్ టు ఎక్స్టర్నల్ షీట్ ఫైల్ యూఆర్ఎల్, అంటే మన ఫైల్ తాలూకా డెస్టినేషన్ని ఈ హెచ్ రిఫరెన్స్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇట్ స్పెసిఫైస్ ద పాత్ ఆఫ్ ద స్టైల్ షీట్ ఫైల్ విచ్ ఈస్ లింక్డ్ విత్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి సిఎస్ఎస్ ఫైల్ అనేది మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి లింక్ చేయాలనుకున్నామో దాని హెచ్ రిఫరెన్స్ అనమాట. హెచ్ రిఫరెన్స్ మీ ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి మనం అక్కడ ఇస్తాం. టైటిల్ ఇది ఆప్షనల్ అనమాట. ఇట్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ద స్టైల్ షీట్. ఆ స్టైల్ షీట్ ఒక నేమ్ని డిస్క్రైబ్ చేస్తుంది. టైటిల్ అనేది మన ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకుంటాం, లేదంటే లేదు. ఇప్పుడు లాస్ట్ మీడియా ఇట్ స్పెసిఫైస్ ద మీడియం ఆన్ విచ్ స్టైల్ షీట్ షుడ్ బి అప్లైడ్. అంటే మనం ఇప్పుడు స్టైల్ షీట్ అప్లై చేసేస్తాం, అది ఎక్కడ అప్లై అవ్వాలనేది కూడా మనం చెప్పాలి కదా, లేదంటే సిస్టమ్కి ఏం తెలుస్తుంది ఎక్కడ అప్లై అవ్వాలని. సో ఎక్కడ అప్లై చేస్తున్న మీడియా అనేది స్క్రీన్ మీద మనకు కనబడుతున్న డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్ తాలూకు ఫైల్ డేటా టెక్స్ట్కి అప్లై అవ్వాలని చెప్పేసి మనం ఇస్తున్నాం. ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ ఈ స్క్రీన్. ద వాల్యూ కెన్ బి స్క్రీన్ ఆర్ ప్రింటర్ ప్రొజెక్షన్. స్క్రీన్ అనే కాదు, ప్రింట్ ప్రొజెక్షన్ అని కూడా టైప్ చేయొచ్చు అనమాట. ఈరోజు నేర్చుకున్నాం కదా చక్కగా సిఎస్ఎస్ తాలూకా స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, ఇన్లైన్ స్టైల్ షీట్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అని చెప్పేసి 3 టైప్స్ మనం నేర్చుకున్నాం. అవంటే ఏంటి, అందులో ఉన్న లింక్స్, ట్యాగ్స్ కూడా తెలుసుకున్నాం. మీకు ఈ ట్యూటోరియల్ అర్థమయ్యే ముందు ట్యూటోరియల్ నెంబర్ 1 కూడా కాస్త చూస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా అన్నీ వచ్చేయాలంటే చివరికి వెళ్ళి చూస్తే కుదరదు కదా. ఫస్ట్ ట్యూటోరియల్ కూడా కాస్త మీరు చూడండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.